నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా చట్నీ ఎలా చేస్తానో చెప్తానని. చెన్నంగాకు పచ్చడ, దానికి కావాల్సినవి ఏంటో ఒకసారి చూడండి. చెన్నంగాకుని కొంచెం లైట్గా ఆయిల్ వేసి వేయించండి. నెక్స్ట్ పల్లీలను కూడా లైట్గా వేయించుకోండి. మిరపకాయలు, ఎండు మిరపకాయలండి, ఎండు మిరపకాయలు కూడా కొంచెం లైట్గా ఆయిల్ వేసి వేయించుకోండి. జీలకర్ర, మెంతులు ఇందులోనే ఉన్నాయండి, అవి కూడా వేయించుకోండి దూరగా. నెక్స్ట్ శనగపప్పును కూడా ఆయిల్ వేసి వేయించుకోండి. దీంట్లోకి కావాల్సినంత ఎల్లిపాయలు, ఇవి ధనియాలు కూడా అదే దాంట్లో కొంచెం వేయించండి. నెక్స్ట్ టమాటాను కూడా కొంచెం లైట్గా ఉడికేలాగా ఉడకబెట్టుకోండి. మేము లైట్గా చింతపండు కూడా వేసాము, కొన్ని టమాటాలు తక్కువ వేసి చింతపండు కూడా వేసాము. లేదంటే మీరు టమాటాని మొత్తం స్కిప్ చేసి చింతపండు వేసుకోవచ్చు, లేదంటే చింతపండు మొత్తం స్కిప్ చేసి టమాటాలు వేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీటన్నిటిని అందులో వేసి గ్రైండ్ చేసుకుందాం. దీనిలో కావలసినంత ఉప్పు వేయండి. వన్ బై వన్ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఫస్ట్ వీటిని గ్రైండ్ చేసుకోండి, ఎందుకంటే ఇవి మెత్తగా అవ్వాలి.